ఎక్కడ మీది లీడరా మీరు పబ్లికేనా నిలబడండి గల్లీలో ఉంటారు ఏ పార్టీ మనది నాకు బీఆర్ఎస్ పార్టీ పార్టీ చెప్పండి ఎట్లా ఉంది మీ పార్టీ ఎట్లా ప్రచారం నడుస్తుంది మంచిగా ఉందన్న అంత సానుభూతి ఉంది యాక్చువల్గా ఎలక్షన్లో అసలు పెట్టేది కాకుండే ఎనానమస్గా ఇవాళ లెక్క మరి ముఖ్యమంత్రి గారికి ఏమంటారు ఉన్న మంత్రులకు ఏ పని లేక ఏదో పని పెట్టుకుంటే ఒక నెల రోజులు ఏదో పని అవుతుంది అనే కాన్సెప్ట్లో పెట్టినట్టున్నారు ఇక అందా ఇప్పుడు గతంలో మీ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏకగ్రీవం చేయకుండా మీరు కూడా పోటీలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు పోటీలో ఉన్నారు అది రెగ్యులర్గా నడుస్తున్నదే కదా ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ఒకప్పుడు అట్లా ఉంటుండే లెక్క ప్రకారం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాలేదు ఎంపీటీసీ ఎలక్షన్స్ కాలేదు జెడ్పీటీసీ ఎలక్షన్స్ కాలేదు ఏ ఎలక్షన్స్ కాలేదు ఇప్పుడు 42% అని చెప్పేసి ఏదో ఒకటి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఇదో ఒకటి పెట్టేసి ఇదో నెల రోజులు ముందుకు వెళ్తుంది అనే కాన్సెప్ట్లో పోతా ఉంది గవర్నమెంట్ తప్పుకుంటూ ఫైట్ ఎట్లుంది హోరాహోరీ ఉందా 50-50యా 60-40యా 70-30యా ఇక నేను నా కాన్సెప్ట్ 25,000తో గెలుస్తుంది అనే కాన్సెప్ట్లో నేనున్నా బీఆర్ఎస్ ఓకే 25,000తో గెలుస్తుంది వాళ్ళు మేము పవర్లో ఉన్నాం మేము చాలా స్ట్రాంగ్ ఉన్నామని వాళ్ళు తిరుగుతున్నారు అంటే ఎవరైతే గట్టిగా నా లేక గట్టిగా ఉందనుకో ఇంకొకరు పెద్దగా ఏదో బిజినెస్లు అది ఇది ఉంటే వాళ్ళకు చేపియడం బెదిరియడం చేయడం తెలుస్తూ ఉంది తప్ప ఇది లేదు కింద సామాన్యులు మాత్రం మేము వేసేదే దీనికి ఎందుకు వస్తుండన్నా మళ్ళా అని చెప్పి కాన్సెప్ట్ కూడా చెప్తాం ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఏం పెద్ద మనిషి ఇక్కడ కాదా మనది మీరెక్కడనే మాట్లాడతారా మీరు మాట్లాడవా ఎందుకన్నా ఏం చేస్తుంటారు మీరు నేను పాత గొడవలు గులగొడతా గులగొడుతున్నాను మరి ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీని గులగొడదామని రెడీ అవుతున్నారు టీఆర్ఎస్ని గులగొడదాం అనుకుంటున్నాను ఎందుకట్లా అంటే మాకు చేసింది ఏం లేదు ఆయన ఉన్నోళ్ళకే దళిత బంధు అని తీసిండు దళిత బంధు వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఇంకొకటి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు అది లేదు 3 ఎకరాల భూమి అన్నాడు అది లేదు ఏది లేదు కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళుగా ఇల్లు కూడా ఏం చేయలేదని అంటున్నారు కదా వీళ్ళు కూడా ఏం చేయలేదంటే మరి 10 ఏళ్ళు ఏం చేయలేదు అప్పుడు 2 ఏళ్ళల్లో ఎట్లా అవుతుంది చెప్పు కాంగ్రెస్ లీడరా మీరు కాదు 10 ఏళ్ళ నాడు ఏం చేయనప్పుడు 2 ఏళ్ళల్లో ఎట్లా అవుతుంది అవుతుండొచ్చు ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూస్తారు వీళ్ళు కూడా చేయలేదనుకో వీళ్ళది కూడా అదే పరిస్థితి అవుతుంది అంతే మరి పబ్లిక్ పని అంతే ఉంటుంది ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే ఆయన మొత్తం వాళ్ళంతా రౌడీలు గెలిస్తే అంత ఆగమాగం అవుతుంది నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు రౌడీలు అంటే ఇక రౌడీలు ఎట్లా అవుతారో మాకు తెలియదు రౌడీల తనం మేము వాళ్ళ దగ్గర మేము చూడలేదు కాబట్టి ఒకసారి ఆయనకు ఛాన్స్ ఇస్తాం అనుకుంటున్నాం మంచి వ్యక్తులేనా వాళ్ళు నవీన్ అయితే మంచి వ్యక్తి ఇప్పుడు మీరు కాంగ్రెస్ గుర్తు చూస్తున్నారా లేకపోతే నవీన్ యాదవ్ ఫోటో చూస్తున్నారా పార్టీని చూస్తున్నాం మేము పార్టీని చూసి పనిచేస్తున్నాం ఓకే బీఆర్ఎస్ వాళ్ళది ఏంది ఎట్లుంది వాళ్ళ ప్రచారం ఎట్లా నడుస్తుంది వాళ్ళది మంచిగా నడుస్తుంది వీళ్ళది మంచిగా నడుస్తున్నది ఇద్దరికి టగ్గపారు ఉంది ఎవరన్నా ఒకరు ఓడతారు ఎవరన్నా వాళ్ళు గెలుస్తారు ఖర్చుకు రెడీ అవుతున్నారా అందరు దావతులు అంతా జోరుగా నడుస్తున్నాయి దావతులు ఏం లేవు ఓన్లీ ప్రచారం జరుగుతుంది ఒక కోటర్ సీసా కూడా ఇంతవరకు ఇవ్వలేదా కోటర్ సీసా లేదు ఏం లేదు గట్టిగానే పంచుతాట్టున్నారు ఇప్పుడు ఇక ఇద్దరు టగ్గపారున్నారు గట్టిగానే పంచుతారు మరి ఇక ఉందా అమ్మ ఓటు ఉందా ఏ ఊర్లో ఉంది జైరాబాద్లో ఉందా ఇక్కడ లేదా అయితే నిన్ను పట్టించుకోరు ఎవరు ఇక్కడ ఓటు ఉంటేనే పట్టించుకుంటారు నమస్తే మనది ఎక్కడ నారాయణపేట ప్రచారంలో ఉన్నారా మీరు నమస్తే ఏ ఊరు మనది ఆ బిల్డింగ్ అన్న ఏది బిల్డింగ్ అది పింక్ కలర్ది కలర్ ఏంది పింక్ వేసినావు అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ అని టీఆర్ఎస్ ప్రచారం చేయలేదు ఆయన మంచిగా చేసిండు కాబట్టి ఆయనకి ఇల్లు కలర్ కూడా పింక్ వేసేసిండు మొత్తం బీఆర్ఎస్ అనే బీఆర్ఎస్ కాదన్న కామన్ మ్యాన్ బీఆర్ఎస్ అన్నది ఎవరి అధికారంలో మంచి చేస్తారో వాళ్ళకి ఓట్లు వేస్తారు ఇంటికే నువ్వు పింక్ కలర్ వేసినావు అంటే నీకు ఎంత ప్రేమ ఉంటే అన్న పింక్ కలర్ నాకు ఇష్టం అన్న మా అక్కకి ఇష్టం అందుకోసం చేస్తాం కదా అట్లేమున్నది మనకి ఇప్పుడు ఎవరు గెలుస్తారు గెలిచేటట్లు అంటే చెప్పలేమన్నా ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు బాగా చేసారు ఇప్పుడు ఈ అన్నకు ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగా చేసే కెపాసిటీ ఉంది అన్నకి స్థానికుడు కాబట్టి అన్న ఇన్ని రోజుల నుంచి పబ్లిక్లో ఉన్నాడు ఎవరు ఎట్లా మనుషులు తెలుసు కాబట్టి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఫేవర్ చేయగలుగుతాడు అన్న అంతే ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే మొత్తం అంతా ఆయన రౌడీజం అవుతుంది అని అంటారు కదా ఏంది ఎట్లుంటాడు ఆయన లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది అన్న వాళ్ళు ఏమేమి ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కోర్ట్స్ ఉన్నాయి కోర్టు మీద నమ్మకం ఉంది వాళ్ళు చూసుకుంటారు
అంతకు మించి నిజమేనా అది వాళ్ళు మాట్లాడేది? మనం చెప్పలేం కదా అన్న, న్యాయస్థానం ఉంది కదా, మీరు కూడా న్యాయస్థానం వాళ్ళు చూస్తారు మీరు కదా. ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది అయిందా వాళ్ళ వల్ల అంటున్నా? నాకైతే ఏమి ఇబ్బంది కాలేదన్న, నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్నప్పుడల్లా ఆయన వాటర్ క్యాన్స్ పెట్టండి ఇక్కడ. ఎవరికైనా ఆపద ఉంటే చనిపోయినా ఏమైనా చేసినా కొన్ని డబ్బులు ఇస్తాడు. మహిళకి ఏమైనా పెళ్ళిళ్ళకి ఏమైనా కావాలన్నా జనరల్గా హెల్ప్ చేసే వెళ్తే హెల్ప్ చేస్తాను అంతే. ఆయన ఇక్కడ దౌర్జన్యం చేసినా మేము చెప్పలేము, చేయలేరు కూడా. 2023లో ఎవరు కోటేశారు మీరు? నేను వీళ్ళకి వేసిన కదా సార్, టీఆర్ఎస్కి వేసిన. అవును. ఇప్పుడు ఈసారి ఎవరు కోట అయిపోతున్నారు? నేను చెప్పండి సార్ ఈసారి ఎవరే, అది నా వ్యక్తిత్వం కదా సార్, అది నా అభిప్రాయం ఏంటంటే ఒక్కసారి అడిగిన మాట వరుసకు నేను చెప్పండి సార్ ప్లీజ్. ఒక్కసారి అన్నకు ఛాన్స్ ఇస్తే చలో మనకి చూసుకుంటాడు, స్థానికులు ఎవరు కాబట్టి ఆయన స్థానికులు చూసుకుంటాడు ఆయన. ఇప్పుడు పైసలు బాగా పంచుతట్టున్నది కనబడుతున్నది, ఎందుకంటే బై ఎలక్షన్ కాబట్టి. ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అన్న? ఇక వాళ్ళు వదిలే, వాళ్ళంతా వాళ్ళు పని లోపల అన్నీ నడుస్తున్నాయి, గ్రౌండ్ లోనే నేను మంచిది కదా అన్న, మరి గ్రౌండ్ లో మంచి చూస్తున్నాం కదా అన్న, మాటలు వస్తున్నాయి అన్ని, వాళ్ళు చూడాలి ఎలక్షన్ కమిషన్. మీరు మీ ఓటు ఉంది కదా ఇక్కడ, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? నా 7 ఓట్స్ ఉన్నాయి మొత్తం. 7 ఇంటూ అట్లీస్ట్ పార్టీలో 3 కలిసినా కూడా ఒక 3 నుంచి 4,000, 7 4 28,000 అవుతున్నాయి. ఎవరు తీసుకుంటారు? తీసుకుంటే మేము తీసుకోమన్నా, అభివృద్ధి కొట్టేస్తాం. ఇక్కడ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది చూస్తారా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఏమన్నా అంటే ఆ వాటర్ ఈ వాటర్ అంటారు. డ్రైనేజ్ ఎట్లుంది, కింద ఎట్లుంది డ్రైనేజ్ అది అంటారు, డ్రైనేజ్ వాటర్ కాదంటారు. కనీసం చూడాలి కదా వాళ్ళు. బయట ఒకసారి స్పీడ్ బ్రేకర్లు మా హరీష్ ఉంటాడు, స్పీడ్ బ్రేకర్లు ఏమంటే వాళ్ళు ఏం చెప్పారంటే స్పీడ్ బ్రేకర్లు అవసరం లేదు, రోడ్లు పాడైతే అని చెప్పారు. కింద రామ్ చరణ్ వాళ్ళ హౌస్ ఉంటుంది, పోలీస్ పెట్టాలని, ఆడ రోడ్ ఉంది, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అక్కడ, ఎంత పెద్దగా స్పీడ్ బ్రేకర్. ఏ రామ్ చరణ్? కింద హీరో రామ్ చరణ్ వాళ్ళ హౌస్ కింద కింద ఆడ స్పీడ్ బ్రేకర్ చూసారా మీరు? ఇక్కడ చూసారా? ఇక్కడ ఎట్లా స్పీడ్ బ్రేకర్లు, ఇక్కడ యాక్సిడెంట్లు అయితే మొన్న ఒక బాబు చనిపోయాడు, మన కలెక్టర్ మేడం కూడా చెప్పినాము, అందరికి చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏమైనా డెవలప్ చేసిర్రా? తెలంగాణ వచ్చినాక ఏమైనా అయిందా? ఏమన్నా అయింది కదా సార్, డెవలప్ ఎందుకు కాలేదు? వాళ్ళు చేసే టైంలో వాళ్ళు చేసారు. 60 years లో కాంగ్రెస్ చేయలేదు, వీళ్ళు చేసి చూపి 10 years లో బీఆర్ఎస్. నువ్వు సింబల్ ని చూస్తున్నావు, పార్టీని లీడర్ ని చూస్తున్నావు? లీడర్ అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటేస్తాం సార్, వాళ్ళు కాదు మన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే మీరంతా అదే వెహికల్లో తిరిగి కదా మీరు అందరు? పార్టీయే కదా మీరంతా? రఘు గారిని చూసి ఆగిరా? ఓకే ఓకే. నేను ఓన్లీ ప్రజలతో మాట్లాడుతున్నా, మళ్ళీ మీతో మాట్లాడితే మీరు కాంగ్రెసే గెలుస్తుంది అని అంటారు కదా. ఎవరు గెలిచినట్టున్నారు చెప్తాం అంతే. మీరు ఇదే నియోజకవర్గం అండి? మేము ఈ నియోజకవర్గం కాదండి, మేము జగద్గిరి గుట్ట కుద్దుల్లా. ఎక్కడన్నా మనది? నాది ఇదే బస్సు లీడర్. నేను ఏ పార్టీలో ఉన్నారు మీరు? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉండే. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే వాళ్ళకి సంబంధించినారో వాళ్ళే లబ్ధి ఉన్నారు, అర్థమవుతుందా? అయితే నవీన్ అన్నకి ఎందుకు ఓటేయాలంటే, నవీన్ అన్న మాకు ఇంటి మనిషి లెక్క. ఎందుకు ఇంటి మనిషి లెక్క అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా దోస్తులు. నేను నవీన్ అన్నకు ఫోన్ చేసి మా వాళ్ళకి ఏమైనా అయింది అన్నాను అనుకో, ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది. అది ఫైనాన్షియల్గా కానీ, హాస్పిటల్లో కానీ, ఏడైనా కానీ మాకు ఇంటి మనిషి ఆయన ఎవరు? నవీన్ అన్న. అందుకే మాకు నవీన్ అన్న అంటే అభిమానం. ప్రతి ఒక్క విషయంలో మాకు పెళ్ళిళ్ళు ఉండని, ఏవైనా ఉండని, అన్న ప్రతి విషయంలో ఓన్గా సాయం చేస్తాడు. ఆయన పార్టీ తరపున కాదు, ఓన్గా కూడా నవీన్ అన్న మాకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఆయన వస్తే మొత్తం ఆగమవుతుంది నియోజకవర్గం అంతా, రౌడీజం అని అంటున్నారు కదా, అది అట్లా ఉంటుందా? ఉందా ఇంతవరకు ఏమన్నా? నవీన్ అన్న చాలా మంచోడు. పాత టైంలో పోలీస్ సిబ్బంది ఎట్లుండేనో మనకు తెలియదు, కానీ ఆ టైంలో బాగా లేక వాళ్ళ ఇంటికాడికి పోతే న్యాయం జరుగుతుండే. సిరిసిల్లమ్మ అనేట ఆయన పోలీస్ స్టేషన్ పోతే మనం వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి సిరిసిల్లమ్మ దగ్గర పోతే ఏంటంటే ఆయన ఇద్దరికి ఒకటే న్యాయం చేసేటోడు, అర్థమవుతుందా? ఎవడైతే తప్పుండో వానికి అన్యాయం చేసిన అయితే గెలవనీయకపోతుండే అన్న. అట్లని సిరిసిల్లమ్మ దగ్గర పోతే అట్లా చేయడం వల్ల ప్రజల అభిప్రాయం ఏంటంటే, ఎవడైతే తప్పు చేసినోడు కూడా నాకు అన్యాయం చేసిండు అని వాళ్ళ మీద అట్లా అలిగెన్స్ సృష్టించారు. కానీ వాళ్ళు చాలా మంచోళ్ళు. ఇప్పుడు పార్టీ సింబల్ని చూసి ఓటేస్తారా, నవీన్ యాదవ్ మోహన్ చూసి ఓటేస్తారా? అన్న మేమైతే నవీన్ అన్న చూసి చేస్తాం. పార్టీ తర్వాత నాకు నవీన్ అన్న ముఖ్యం. మేము నవీన్ అన్న మనుషులం, చిన్నప్పటి నుంచి కూడా ఆయనను చూసి మేము రాజకీయం నేర్చుకున్నాం. ఆయన బీఆర్ఎస్లో లేడు కదా, మరి నవీన్ అన్న మనిషి అంటున్నారు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్లో అంటున్నారు. అయితే అన్న నవీన్ అన్న ఏ రోజు అయితే ఎలక్షన్లో పోటీ చేస్తుండేనో అప్పుడు నవీన్ అన్న ఉండే. ఇప్పుడు మేము బస్సు లీడర్ కాబట్టి మాకు ఏమైనా పనులు కావాలి, ఇప్పుడు మనం బయట ఉంటే కాకపోతుండే కాబట్టి, ఇప్పుడు నువ్వు ఏదైతే రోడ్డు మీద ఉన్నావో ఆ రోడ్డు మేము తిరిగి లబ్ధి ఏం పొందలే. నా దళిత బంధు రాలే, నాకు ఏది రాలేదు, అర్థమవుతుందా అన్న? తిరిగి మొన్న కాంగ్రెస్ వచ్చినాక అదే అల్లనే ఉన్న కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అన్న
మాకు కాంగ్రెస్లోకి వచ్చినాక వేయించిన రోడ్లు ఇవి. ఓకే, అర్థమైందా? చూద్దాం ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? మీ ఆయన అభిమానులా మీరు ఏమవుతారా మరి? మేము అభినామం లేదా ఎంత మెజారిటీ వస్తుంది? 50 నుంచి 60,000 వస్తుంది అన్న. ఓకే, డబ్బులు పంచినాకనా పంచక ఉంటేనా అన్న? పంచే అవసరమే లేదన్న, పంచే అవసరమే లేదు. ఓకే, పంచాడు గెలుస్తున్నాయి అన్న. ఓకే, రైట్.